కొండల మధ్యలో ఉన్న ఓ ప్రశాంత గ్రామంలో రుద్ర అనే యువకుడు నివసించేవాడు. ప్రతిరోజూ అతను తన చేతితో తయారు చేసిన పతంగిని ఎగరేసేందుకు గ్రామంలోని ఎత్తైన కొండపైకి ఎక్కేవాడు. గ్రామస్తులు తరచూ అతన్ని ఎగతాళి చేస్తూ, ఒక బొమ్మపై ఎందుకు సమయం వృధా చేస్తున్నావు అని అడిగేవారు. కాని రుద్ర గాలిని కళ్లతో నిండినదిగా భావించేవాడు. అతను తన పతంగి ఆకాశంలో ఎగిరిపోతూ తాను ఊహించగలిగిన ప్రదేశాలను చేరుకుంటుందని కలలు కంటూ ఉండేవాడు. సంవత్సరాలు గడిచాయి. రుద్ర గాలిపై తన ఆసక్తిని కొనసాగిస్తూ వాయుగమనశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అతను అనేక విఫలతలను ఎదుర్కొన్నాడు. నమూనాలు కూలిపోయాయి, రూపకల్పనలు విఫలమయ్యాయి. అయినప్పటికీ ఆకాశంలో తన పతంగి నాట్యం చేసే ఆనందాన్ని గుర్తుచేసుకుంటూ అతను ముందుకు సాగాడు. చివరికి రుద్ర ఒక విప్లవాత్మక విండ్ టర్బైన్ను రూపొందించాడు. ఇది అతని గ్రామానికి మరియు దాని పరిసర ప్రాంతాలకు సుస్థిర శక్తిని అందించింది. ఒకప్పుడు అతన్ని నవ్విన గ్రామస్తులే ఇప్పుడు అతన్ని సత్కరించారు. రుద్ర చిరునవ్వుతో చెప్పాడు, నన్ను చిన్నప్పుడు నా పతంగితో ఆడుకున్న గాలి ఇప్పుడు మన భవిష్యత్తును శక్తితో నింపుతోంది.